జరిగిన మోడుక అవార్డుల వేడుక, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో సత్కారం. విశాఖపట్నం నిర్మాణ పరిశ్రమలో అగ్రగామి వేదిక అయిన మోడుకో డెవలప్మెంట్ డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ రంగాలలో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ విజయాలను సాధించిన వ్యక్తులకు మోడుకో అవార్డులతో సత్కరించింది. దేశ నలుమూలల నుండి పరిశ్రమ నాయకులు, నిపుణులు మరియు ఇతర రంగాల వారికి హాజరయ్యారు. విశాఖపట్నంలోని డివి గ్రాండ్ బే హోటల్లో జరిగిన ఈ కార్యక్రమం మోడుకో మరియు ఆర్చీపై ప్లాట్ఫారంపై హాజరైన వ్యక్తుల పరిచయాలతో ప్రారంభమైంది. పరిశ్రమ ప్రముఖులచే మాడ్యులర్ కన్స్ట్రక్షన్ పై అంతర్దృష్టి ప్రెజెంటేషన్ జరిగింది. సాంప్రదాయక నిర్మాణం మరియు భవిష్యత్తు యొక్క సవాలు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోవడం మరియు అర్థవంతమైన సంభాషణలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమం రసవంతరంగా సాగింది. ఈ సందర్భంగా మోడుకో సీఈఓ మరియు వ్యవస్థాపకుడు నైతిక్ లకాని మాట్లాడుతూ, పరిశ్రమ నిపుణులందరూ కొత్త పద్ధతులకు అనుగుణంగా మరియు వారి కస్టమర్లు, క్లయింట్లు మరియు విక్రేతలతో జ్ఞానాన్ని పంచుకోవడం ఆనందకరమని, ఇది పరిశ్రమ ఉన్నతికి సహకరిస్తుందని అన్నారు. మరియు మోడుకో సంస్థ యొక్క వైజాగ్ అసోసియేట్ భాగస్వాములు అజయ్ మంచుకొండ మరియు జనేష్ షా, జాలీ బెనర్జీ చెన్నై, పీయూషి మెహతా మరియు రాజేష్ కేఎం బెంగళూరు, కౌస్తుబ్ ప్రసాద్ ఢిల్లీ, రౌప్య రంజన్ సాహు ఒరిస్సా మద్దతు మరియు సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. About 8 years ago, all of you grew up playing glass, right? The ones that we use on daily basis for different places. So about 8 years. The arch that we designed actually has, if you see the internal cross section of it, it is transitioning from an oval to a circle to something else, just like a pillar in Sagrada Familia, if anybody knows of the church, designed by the famous